రేపటి కోసం అయితే చామగడ్డ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. పెన్సిల్ నా దగ్గర ఎందుకు ఉంటుంది నాన్న? నాకు ఇవ్వలేదు. ఇదిగోండి చామ దుంపలు మన తోటలోవి హార్వెస్ట్ చేసేసుకుందాం. పెద్దగా వచ్చి ఒకసేపు మాట్లాడక లక్కీ ప్లీజ్. ఇదిగోండి చామ దుంపలు చాలా పెద్దగా అయిపోయాయి. ఇట్లా మంచిగా ఆర్గానిక్గా పండించుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది. టేస్ట్ వైజ్ బాగుంటుంది, హెల్దీ, దాంతోపాటు ఆర్గానిక్ కదా, ఏం కెమికల్స్ లేవు అసలు దీంట్లో. కొంచెం దూరం వెళ్ళవా? ఇదిగోండి ఇలా తీసినప్పుడు వీటిలో కొన్ని చిన్నగా ఉంటాయి కదా, వాటిని మళ్ళీ పెట్టేసుకుందాము. పెద్దగా ఉన్నాయి మాత్రం తీసేద్దాం. నేత బాగా పెద్దగా పైకి వచ్చేంతవరకు నేత వాటిని ఏం దియ్యాను. నోసా ఉండమ్మా. ఇంకొక పక్కన కింద పిల్లలు అనమాట మమ్మీ. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేసి చూస్తాను అన్నప్పుడు. లక్కీ అది తొక్కేది కాదు, నువ్వు మొట్టకు నేను చెప్తే ఏంటో అది తినే ఫుడ్ తొక్కొద్దవి. మమ్మీని పిలవాలా? బియ్యం కాదు, నేను చూపిస్తాను, వేరే జొన్నలు ఉన్నాయి అవి నువ్వు తినేవి కాదని చెప్పాను కదా. నువ్వు తినే బియ్యం కాదు. నీకు బియ్యం కావాలా? మమ్మీని అడుగుపోయి ఇస్తుంది దీనికి బియ్యం. పిలవాలా మమ్మీని? మళ్ళీ ఎందుకు తొక్కుతున్నావు? అవి తినే ఫుడ్ కదా. ఇదిగోండి ఒక 1/2 కేజీ వరకు వచ్చాయి చాలు. వీటిలో ఏమైనా చిన్నగా ఉంటే వాటిని తీసి పెడదామని చూస్తుంది. ఇదిగోండి ఇలా బుజ్జి పెట్టేస్తే మళ్ళీ అవే గ్రోత్ వస్తాయి మంచిగా. మస్తుంటే తెలుసా టేస్ట్ అయితే. ఇదిగోండి పసుపు కూడా ఉంది, పసుపు కూడా తీద్దామా అని ఆలోచిస్తున్నా. దాన్ని ఇంకొకసారి చూద్దాంలేండి పసుపు పని. ఇంకో దగ్గర ఉంటుంది, దాన్ని కూడా తీసేసుకుందాం రండి. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చామ దుంపలు. ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇవి ఉండాలండి, ఇది ఒక్కటి తీసేస్తాము. ఇంత బాగున్నాయి అసలు. ఇట్లా మన తోటలో వచ్చినవి తెంపుకొని తింటే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది తెలుసా. ఇంకా మస్తుగా ఉన్నాయి రెండింటిలో, అవి మళ్ళీ గ్రోత్ వస్తుందండి. ఇంకోండి వీటిని ఇక్కడ ఇట్లా సపరేట్ చేసుకొని మట్టి ఏమైనా ఉంటే క్లియర్ చేసుకొని తీసుకెళ్ళిపోదాం. రేపు సాటర్డేకి లంచ్లోకి ఇది వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇదిగోండి ఎందుకు ఇక్కడ వేసుకుందాం అనుకుంది తెలుసా. ఇదిగోండి దీంట్లో వానపాములు ఉన్నాయి చూసారా. ఈ వానపాములు కింద తీసుకెళ్ళిపోయి చచ్చిపోతాయి. తీసుకపోయి నేను రేపు వంట చేస్తాను కదా, అందుకోసం నేను ఇక్కడ క్లియర్ చేసుకొని పోతే ఇక్కడ ఉన్న మట్టిని ఇక్కడే వేసేసి తీసుకెళ్ళిపోవచ్చు. ఒక్కోసారి తినకుండా ఉండవా? నో ఫైటింగ్. ఇదిగోండి వీటికున్నటువంటి మట్టి అంతా తీసేసి ఇలా ఒకటి మంచిగా క్లియర్ చేసుకుంటున్నాను. కిందికి వెళ్ళాక వాటర్తో వాష్ చేస్తాం. ఇది డ్రై అయిపోయినాక కూడా దీనికి ఏమైనా మట్టి ఉంటే పోతుంది. ఇంకొండి ఇలా బుజ్జిగా ఉన్నాయి తీసి ఎక్కడ పెట్టేస్తే మళ్ళీ గ్రోత్ వస్తుంది. లక్కీ నువ్వు కిందికి వెళ్ళి మమ్మీని అడుగుపో, మమ్మీ ఇస్తుంది. పో లక్కీ. ఇదిగోండి ఇంత బాగున్నాయి అసలు. కింది దిగి తీసుకో. అక్కడ కూర్చోవా. ఇదిగోండి ఇదంతా. థ్యాంక్ యూ.
కూర్చో మెల్లిగా. మంచి కూర్చో తినేసి. అల్లం కూడా పెట్టుకోవాలి. పసుపు ఉంది మన దగ్గర ఆల్రెడీ. అల్లం పెట్టుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నా ఎప్పటి నుంచో. అల్లము ఆకులు తీసుకెళ్ళి టీలో వేసుకున్నా బాగుంటుంది. ఇంకోండి నిన్న వచ్చాయి అసలు, ఇంకా మస్తున్నాయి. తెంపుకపోయి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకు, పీక్కపోయి మనకి ఎంత కావాలో అంత వాడుకొని రిమైనింగ్ భూమిలో వదిలేసో పెరుగుతూ ఉంటాయి. నేను ఇవి తెంపుకొని దగ్గరికి సంవత్సరం అయిపోయినట్టుంది. సంవత్సరం కింద ఇలా బుజ్జిగా పెట్టుకున్నాను. సంవత్సరం అనుకుంటున్నాను నేను. మళ్ళీ దాన్ని ఏం తీయను ఇంకా. ఎప్పుడన్నా ఇట్లా గుర్తుకొస్తే, ఏం కూరగాయలు లేవన్నప్పుడు అప్పుడు గుర్తుకొస్తాయి అన్నమాట. మొన్న సాటర్డే రోజు మార్కెట్కి వెళ్ళలేదు కాబట్టి కూరగాయలు ఏం లేవు. అందుకోసం నీకు శామగడ్డలు ఉన్నాయి కదా, శామగడ్డ పులుసు చాలా ఇష్టం అన్నమాట మాకు. ఇదిగోండి మా బుజ్జి పాప కూడా వచ్చేసిండు. అఖిల్ పాప కూర్చోడు 2 minutes అయిపోయి. దీనికి ముడిగట్టేవా నాన్న. దాంట్లో తులసి దళాలు ఉన్నాయి, రేపు వెంకటేశ్వర స్వామికి వేయడానికి. ఏదైనా ఒక దగ్గర మెంతులు కొన్ని నాటేసి ఇవ్వపోదాం. ఇంకా ఆకలిసిన టీ పెట్టుకుందామా. ఇప్పుడు ఫోన్ ఛార్జ్. హాఫ్ డే ఇంకా పీటీఎం. స్కూల్ ఉందా? హాఫ్ డే అంటే హాఫ్ డే అంటే స్కూల్ కోసమా పీటీఎం కోసమా అని డౌట్. పీటీఎం ఎన్నిటికి నీకు? నాకు 2:30 నుంచి 3కి. సారీ 2 నుంచి 3కి. 2:30 నుంచి 3కి. అవునా? తినేసి పీటీఎంకి వెళ్ళేసి వచ్చి షాపింగ్కి వెళ్దామా? ఏం షాపింగ్? సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళేసి 2-3 గిన్నెలు కొనుక్కొచ్చుకుందాం. ఏమైంది? బర్త్డేకి ఏం కావాలి? ఇంకేం కావాలి నీ బర్త్డే? ఏముంది ఇంకా? ఒక 1000 రూపాయలు. అది అడిగినది ఆల్రెడీ. డ్రోనా? ఎన్ని ఉన్నా కానీ సాటిస్ఫై కారు కదా నా పిల్లలు. ఇదిగో ఏదైనా ఒక దాంతో అనేసేనాను. ఓకేనా? చూసారా మా ఊడు వస్తే, మాకు తెలుసు నేను వీడియో షూట్ చేసుకుంటే అసలు సౌండ్ చేయొద్దని. ఇప్పటిదాకా పిల్లలు చెప్తే వినలేగా, సపోర్ట్ చేయొద్దని చెప్తున్నాడు. నిజం వేరే వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు అనిపిస్తే మా ఊడు బంగారం అని. చాలా కామ్గా ఇంకొకసారి చెప్తే ఆ మాటని ఎప్పుడు పట్టుకొని ఇంకా మళ్ళీ సతాయించడము అట్లా ఏం చేయడు. అందుకే ఇట్లా బతుకుతున్నామేమో, మా ఊడు సతాయించకుండా ఉన్నాడు కాబట్టి అనిపిస్తుంది. ఏది ఉంటే అంతలో అడ్జస్ట్ అయిపోతాడు. ఇట్లా ఒక లైన్ వేసేసి లైన్ ఇట్లా పోసి ఎక్కడ ఖాళీ ఉంది అక్కడ వేయినా అన్న. ఇక్కడ వేయి. ఇక్కడ ఖాళీ ఉన్నాయి చూడు, ఈ కుండీలో ఖాళీ ఇంకెక్కడ లేవు. ఇదిగో ఇది తీసుకో స్లోగాను. అట్లా అనేసి ఇలా వేసేసి కొన్నిగా. అఖిల్ ఇప్పుడైతే మెంతులు వేసి అఖిల్ అయితే ఇప్పుడు మంచిగా మెంతులు నాటుతున్నాడు. నాకైతే అఖిల్ చేతులతో ఏదైనా నాటితే మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగో ఇవి మనం మొన్న వేసాను చూడాను మెంతులు, గుర్తుకుందా? అంత ఒక దగ్గర వేసినా ఏం కాదు, మంచిగా వస్తాయి. నో సౌండ్. ఇగో కొంచెం మెంతి కూర తెంపునాన్న దీంట్లోకి. మెంతి కూర రూట్స్తో సహా తెంపేసి, రూట్స్తో సహా తెంపు. రూట్స్ నీళ్ళలో దులిపేసి అక్కడ. ఓకేనా? అంటే చాలే.
చూడండి మన తోటలో వచ్చినట్టు మెంతి కూర.